prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. 2012 ఇయర్ బుక్ కేపీ ఇయర్ బుక్ లో పబ్లిష్ అయినటువంటిది. ఇది నేను రాసినటువంటి ఆర్టికలే. కేపీ ఇయర్ బుక్ 2012లో 63వ పేజీలో ఉంటుంది ఈ ఆర్టికల్ మొత్తం. అంటే ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసేటువంటి వ్యక్తి వచ్చి 12/8/2011 నా పొద్దు వచ్చి, సార్ నేను పేరెంట్ పోవాలి, కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు, పోవాలా, ఎప్పుడు పోతాను అని చెప్పేసి అడిగాడు. అది విషయం. అంటే ఫారెన్ గోయింగ్ మీద అడిగాడు. అడిగితే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చాడు. దాని ప్రకారంగా చార్ట్ వేశాం. ది బర్త్ పర్టికులర్స్ గివెన్ బై హిమ్ ఆర్ బై టేకింగ్ ది బర్త్ పర్టికులర్స్ వీ హ్యావ్ ఎరెక్టెడ్ ది చార్ట్ వేశాం. చార్ట్ వేసిన తర్వాత ఏం చేయాలి, ప్రశ్న ఏమి అతనిది, సార్ నేను విదేశాలకు వెళ్తానా లేదా, అది అతని సమస్య. అంటే ఏం చేయాలి మనము, ఫస్ట్ చార్ట్ వేసుకున్న వెంటనే వెదర్ ఇట్ ఈజ్ హొరరీ ఆర్ ప్రశ్న చార్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నాటల్ చార్ట్ ఏదన్నా కానీ మనము చార్ట్ వేసిన వెంటనే మనము ఏం చేయాలి, ఫస్ట్ ప్రామిస్ ఉందా లేదా చేయాలి. వెదర్ ప్రామిస్ ఈస్ దేర్ ఇన్ ది చార్ట్ ఆర్ నాట్, వీ హ్యావ్ టు ఎగ్జామిన్. ఫస్ట్ పాయింట్ అది, ఫస్ట్ పాయింట్. సరే, చేసిన తర్వాత సెకండ్ పాయింట్ ఏమి, ఒక్కోటి చెప్పుకుంటూ పోదాం. ఫస్ట్ పాయింట్ ఏమి, ప్రామిస్ ఉందా లేదా చూడాలి. అంటే ఏమి, ఈ చార్టులో విదేశాలకు పోవాలంటే ఏమేమి హౌసెస్ కావాలి, 3, 9, 12. ప్రధానమైన హౌస్ 12, 9 లాంగ్ జర్నీ, 12 ఏమి, న్యూ ఎన్విరాన్మెంట్, విదేశాలు, న్యూ ఎన్విరాన్మెంట్ లో బతకడాన్ని తెలుపుతుంది. 9 అనేది లాంగ్ జర్నీ, సుదూర ప్రాంతాల్లో తెలుపుతుంది. 3 అనేది ఉన్న నేటివ్ ప్లేస్ వదిలిపెట్టిపోవడాన్ని 3 తెలుపుతుంది. 3, 9, 12 ఇవి గుర్తుపెట్టుకోవాలి. విదేశాలకు పోతాడా లేదా అంటే ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ చూడాలి. ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ జూపిటర్. ఇన్ దిస్ చార్ట్ ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ ఈజ్ జూపిటర్. జూపిటర్ ఏం చెప్తున్నాడు గమనించండి. జూపిటర్ ఆక్యుపెంట్ ఆఫ్ 9, ఇక్కడ ఆక్యుపెంట్ ఆఫ్ 9. సిగ్నిఫికేటర్స్ తీస్తామా, ఒక టేబుల్ ఈజీ అవుతుంది, లేట్ కాకుండా. ఇక్కడ చూడండి, జూపిటర్ అనేవాడు ఇదిగో 9, 9, 12, 12 ఉంచుడు. ఏబిసిడి 4-fold సిగ్నిఫికేటర్. 4-fold సిగ్నిఫికేటర్ తీసుకుంటే జూపిటర్ 12th కస్ప్ సబ్లార్డ్ అయినటువంటి జూపిటర్ ఏం చెప్తున్నాడు, 9, 9, 12, 12 అంటే బోత్ ది హౌసెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ us. 9 ఈజ్ లాంగ్ జర్నీ, 12 ఈజ్ ఫారెన్ న్యూ ఎన్విరాన్మెంట్, విదేశాలలో కొత్త పరిసర ప్రాంతాలలో జీవించడాన్ని తెలుపుతుంది 12. 9 అనేది దూర ప్రయాణాన్ని తెలుపుతుంది. కాబట్టి వీడు మనకు చెప్పాడు ఎవరు, 12th కస్ప్ సబ్లార్డ్. ఆ 12th కస్ప్ సబ్లార్డ్ 4-fold సిగ్నిఫికేటర్స్ చెప్పాడు. 12th కస్ప్ సబ్లార్డ్ జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. వాడిని కూడా చూడండి, మీకు అనుమానం తీరిపోతుంది. సాటర్న్ ఏమి, ఎక్కడున్నాడు సాటర్న్, ఇదిగో 9లో ఉన్నాడు, లార్డ్ ఆఫ్ 1 and 2. ఇది కూడా 9 సూచించింది. కాబట్టి జూపిటర్ 12th కస్ప్ సబ్లార్డ్ అయినటువంటి జూపిటర్ ప్రామిస్ ను సూచిస్తున్నాడు, దండిగా సూచిస్తున్నాడు. మీరు కావాలంటే 6-fold సిగ్నిఫికేటర్లో చూడండి. జూపిటర్ ఇదిగో 9, 9, 9, 12, 1, 2, 12, 12 వచ్చేసింది. ఓకే, అంటే ప్రామిస్ అయిపోయింది. అది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే 4-fold సిగ్నిఫికేటర్స్ రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇది ఫస్ట్ పాయింట్, ప్రామిస్ ఆఫ్ ఎన్ ఈవెంట్. దానికి కేపీ రూల్ ఏమి, కేపీ రూల్ ఫర్ ఫారెన్ ట్రావెల్, ఇఫ్ ది సబ్లార్డ్ ఆఫ్ ది 12th కస్ప్ సిగ్నిఫైస్ 3, 9 or 12, ఎస్పెషల్లీ 9th అనేది దూర ప్రయాణం ఉండాలి. ఫర్ ట్రావెల్, ఫారెన్ ట్రావెల్ ఈజ్ లైక్లీ డ్యూరింగ్ ది పీరియడ్ ఇండికేటెడ్ బై దీస్ హౌసెస్. అది అయిపోయింది, ప్రామిస్ ఉంది అని తెలియచేసినాం. సెకండ్ పాయింట్ హౌస్ వైజ్ సిగ్నిఫికేటర్స్ 3, 9, 12 అదే ఏబిసిడి అంటే 4-fold సిగ్నిఫికేటర్. ఇది 4-fold సిగ్నిఫికేటర్.
సిగ్నిఫికేటర్ టేబుల్ ఇది. ఈ 4 పోల్ సిగ్నిఫికేటర్లో 3, 9, 12 ఇవి 3, 9, 12. 3కి ఇక్కడ ఏలో లేరు, బిలో లేరు. అంటే వీడు మెర్క్యూరీ, సాటర్న్ బలమైనటువంటి సిగ్నిఫికేటర్స్ థర్డ్కు. తర్వాత మార్స్, తర్వాత 9థ్ చూడండి జూపిటర్, కేతు వీళ్ళల్లో ఉన్నారు. 12th కూడా ఉన్నారు. అంటే ఏమి ఇవన్నీ ఇక్కడ మీరు లెక్కేస్తే చూడండి 3, 9, 12 4 పోల్ సిగ్నిఫికేటర్ టేబుల్లో మనం లెక్కేస్తే సన్ ఉన్నాడు, తర్వాత మూన్ లేడు, తర్వాత మార్స్, ఇదిగో మార్స్ ఉన్నాడు, తర్వాత బుధుని తర్వాత గురువు తర్వాత శుక్రుడు తర్వాత శని ఉన్నాడు, శని తర్వాత రాహు లేడు, కేతు ఉన్నాడు. అంటే ఏమీ లేనిది ఎక్సెప్ట్ మూన్ అండ్ రాహు ఆల్ ద రిమైనింగ్ 7 ప్లానెట్స్ అపియర్డ్ ఇన్ ది అబౌవ్ టేబుల్. అంటే ఈ టేబుల్లో 2 గ్రహాలు చంద్రుడు, రాహువు తప్ప తక్కిన గ్రహాలన్నీ ప్రజెంట్ అయినాయి. అంటే ఏమి 7 ప్లానెట్స్ ఉన్నాయి. 7 ప్లానెట్లలో మనకు కావాల్సిందేమి 4 డిబిఏఎస్ అంతవరకే. కాబట్టి ఎక్కువ అయినాయి కాబట్టి మనము కష్టపడతామని చెప్పేసి సబ్లార్ సిగ్నిఫికేషన్ టేబుల్ కు పోవాలి. 3వ పాయింట్. 2వ పాయింట్ ఏమి, ఫస్ట్ పాయింట్ ప్రామిస్ ఆఫ్ ఈవెంట్ అయిపోయినాక 4 పోల్ సిగ్నిఫికేటర్ ను చెక్ చేయడం. దాంట్లో 4, 5 వచ్చినాయి అనుకో మొత్తాన్ని డైరెక్ట్ తీసుకోవచ్చు. అట్లా కాకుండా మోర్ దాన్ 5 వచ్చినాయి అంటే అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అందుకని ఈ సబ్లార్ సిగ్నిఫికేషన్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ టేబుల్ ను పరిశీలించాలి. సబ్లార్ సిగ్నిఫికేషన్ ఇది మూడవది సబ్లార్ సిగ్నిఫికేషన్. ఈ సబ్లార్ సిగ్నిఫికేషన్ అంటే ఏమి, ఇక్కడ వచ్చినట్టువే ఇవన్నీ ఇక్కడ రాసుకుంటాం. సన్, మార్స్, ఇక్కడ ఇవన్నీ వచ్చినట్టువి. ఇదిగో సన్ ఉన్నాడు, మార్స్ ఉన్నాడు, ఒక చంద్రుడు, రాహువు తప్ప మిగతా వచ్చినాయి. చంద్రుడు, రాహువు లేదు కదా. లేదు, రాశారు మీరు, అక్కర్లేదు. రాయకూడదు, అది తీయాల. డిలీట్ చేయాలంటే ఏం చేయాలా? డిలీట్ బటన్ కొట్టండి సరిపోతుంది. ఇది కూడా పోవాలి కదా. ఏం అక్కర్లేదులేండి సార్. రైట్. 6, ఇది 7. అప్పుడు ఇవి ఎన్ని 4 పోల్ సిగ్నిఫికేటర్ లో ఉండేటివి. ఇక్కడ సన్ అనేవాడు సాటర్న్ సబ్ లో ఉన్నాడు, మార్స్ మూన్ సబ్ లో ఉన్నాడు, మెర్క్యూరీ జూపిటర్ సబ్ లో ఉన్నాడు, జూపిటర్ సాటర్న్ సబ్ లో ఉన్నాడు, వీనస్ జూపిటర్ సబ్ లో, సాటర్న్ వీనస్ సబ్ లో, కేతు వీనస్ సబ్ లో ఉన్నాడు. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మీకు అంటే నేటల్ చార్ట్ లో ఎతికితే తెలుస్తాయి. ఇదిగో ఇక్కడ సన్ అనేవాడు సాటర్న్ సబ్ లో ఉన్నాడు, మార్స్ మూన్ సబ్ లో ఉన్నాడు, మెర్క్యూరీ జూపిటర్ సబ్ లో ఉన్నాడు, జూపిటర్ సాటర్న్ సబ్, వీనస్ జూపిటర్ సబ్ లో, సాటర్న్ వీనస్ సబ్ లో ఉన్నాడు. ఇంకా కేతు లాస్ట్ లో, కేతు కూడా వీనస్ సబ్ లో ఉన్నాడు. అది దాన్ని చూసి రాసుకోవాలి మీరు. ఏమంటే మీకు టైం వేస్ట్ అవుతుందని రెడీమేడ్ టేబుల్ చేసి పెట్టాను నేను. ఇది అప్పుడు ఈ ప్లానెట్స్ 4 పోల్ సిగ్నిఫికేటర్ లో వచ్చినవి ఇవి ప్లానెట్స్ సబ్లార్డ్. ఇవి అంటే ఈ ప్లానెట్ సన్ అనే ప్లానెట్ సాటర్న్ సబ్ లో ఉంది. ఆయన ఏం చెప్తాడు, సాటర్న్ 9 మనకు కావాల్సినవి ఏమి 3, 9, 12 ఉండాలి. 3, 9, 12 చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఒక మూన్ తప్ప, అంటే ఈ మార్స్ యొక్క సబ్లార్డ్ అయిన మూన్ తప్ప ఇకడే అన్ని పనికొచ్చేటివి. చూడు, ఒక మూన్ మాత్రమే మనం బ్లాక్ లో పెట్టాం, అన్ని రెడ్ లో ఉన్నాయి చూడు. అంటే ఇవన్నీ పనికొచ్చేటివి. ఏమి 1, 2, 3, 4, 5, 6 గ్రహాలు పనికొస్తాయి. అప్పుడు 7 ఉండే, ఇప్పుడు దీని ద్వారా వేస్తే 6 అయినాయి. 6 కూడా భారమే కదా. మనకు అవకాశం ఉన్నప్పుడు ఇంకొక జల్లాడబడదాం. అదేమిటి నెక్స్ట్, ఆర్పీస్ అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్. అంటే మన దగ్గరికి క్లయింట్ వచ్చేది 12/8/2011 ఈ 9:32 AM వచ్చారు. కాబట్టి అప్పుడే మనము రూలింగ్ ప్లాన్స్ చేసుకుంటాం. అసెండెంట్ స్టార్ లార్డు, సైన్ లార్డు,
ఓన్లీ ప్రైమరీ ఆర్పీస్ ఇవి అసెండెంట్ స్టార్ లార్డ్, తర్వాత వానికంటే తక్కువ బలవంతుడు సైన్ లార్డ్, వానికంటే తక్కువ బలవంతుడు మూన్ యొక్క స్టార్ లార్డ్, వానికంటే తక్కువ బలవంతుడు మూన్ సైన్ లార్డ్, వానికంటే తక్కువ బలవంతుడు వీనస్. ఇవి 5 కలిపి ప్రైమరీ ఆర్పీస్ అంటారు. ఇవి 5 కలిపి ప్రైమరీ ఆర్పీస్. ఈ ఆర్పీస్ జోలికి పోతే దండిగా ఉన్నాయి, ఒక గంపకు వస్తాయి. మన ధ్యేయం ఏమి ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకు? 6 వచ్చినాయి. 6 వచ్చినాయి. 6 వచ్చినాయి. 6 వచ్చాయి. కాబట్టి ఇంకా ఇవన్నీ ఎక్స్ట్రా కలుపుకుంటూ పోతే ఎక్కువ అవుతాయి. అంటే ఏమి రాహుకేతులను కలుపుకోవాలి, వాళ్ళని చూడాలా. ఈ ప్లానెట్స్ ఉన్నాయే, ఈ 5 ప్లానెట్స్ వాటి సబ్బు స్టార్ ఉన్నట్టు ముట్ట వాళ్ళతో కలిసి అన్ని కలుపుకోమంటాడు. అవన్నీ గంపకైతే అవి వద్దు మనకు. ఓన్లీ 5 ప్లానెట్స్ మేజర్ ప్రైమరీ రూలింగ్ ప్లానెట్స్ తోనే మనము చేస్తున్నాం తగ్గించుకోవడానికి. ప్రైమరీ రూలింగ్ ప్లానెట్స్. ఈ ప్రైమరీ రూలింగ్ ప్లానెట్స్ ఏంటివి? మూను, మెర్క్యూరీ, సన్, సాటర్న్, వీనస్. 5 ఉన్నాయి. ఈ 5ని రాసుకోవాలా. సన్, మూన్, మార్స్, సన్, మూన్, మెర్క్యూరీ, సాటర్న్, వీనస్. అవి 5. ఇది అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమి? ఇప్పుడు ఈ సబ్లార్డ్ స్టేబుల్ ఆర్పీ స్టేబుల్లో నుంచి కామన్ ప్లానెట్స్ తీసుకోవాలా. ఇదిగో కామన్ ప్లానెట్స్ ఫ్రమ్ సబ్లార్డ్ సిగ్నిఫికేటర్స్ అండ్ ఆర్పీ టేబుల్. ఆర్పీలో ఉన్నటువంటివి అవి అన్ని తీసుకుంటే కామన్గా వచ్చేటివి మెర్క్యూరీ, సాటర్న్, రాహు, సాటర్న్, వీనస్. 4 వస్తాయి. మెర్క్యూరీ, సన్, సాటర్న్, వీనస్. చూడండి, అర్థమైందా? కావాలంటే మీరు మేడం మీరు రాయండి. ఇక్కడ సబ్లార్డ్ సిగ్నిఫికేషన్ సన్ ఒకటి, అవన్నీ సిగ్నిఫికేషన్ అని వరుసగా రాసుకోండి కింద. సబ్లార్డ్ సిగ్నిఫికేషన్ సన్, దాని కింద మెర్క్యూరీ, దాని కింద జూపిటర్, దాని కింద వీనస్, సాటర్న్, కేతు. రాసినారా? దాని పక్కన అట్లనే ఇక్కడ స్పేస్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ కాలంలో రాసినారు ఇవి. ఇక్కడ పక్కన ఆర్పీస్ అని రాయండి. ఆర్పీస్ కూడా ఒకదాని కింద ఒకటి రాసుకోండి. మూను, మెర్క్యూరీ, సన్, మూన్, మెర్క్యూరీ, సన్, సాటర్న్, వీనస్. అప్పుడు దీంట్లో కామన్ వచ్చినవి రౌండ్ చేయండి. ఆర్పీస్ లో వచ్చినది ఇక్కడ సబ్లార్డ్ సిగ్నిఫికేషన్ లో వచ్చినవి. ఇప్పుడు సాటర్న్ ఉన్నాడు చూడు, దాంట్లో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు, రౌండ్ చేసుకోండి. వీనస్ ఉన్నాడు, రౌండ్ చేయండి. మెర్క్యూరీ ఉంది, రౌండ్ చేయండి. సన్ ఉన్నాడు, 4. మేడం మీరు ఎటు తర్వాత రాస్తారు కదా మేడం. దాంట్లో డిస్ప్లే చేస్తే అర్థమవుతుంది కదా, లేకపోతే నన్ను రాయమంటారు, రాస్తా. ఇడ ఎందుకు సార్, సరిపోతుంది మాస్టర్. క్లియర్ గా ఉంది కదా, ఇంకెందుకు మళ్ళీ? ఆల్రెడీ టేబుల్ ఉంది. ఫ్రమ్ సబ్లార్డ్ సిగ్నిఫికేటర్స్ అండ్ ఆర్పీస్ ఏంటంటే మెర్క్యూరీ ఒకటి, అది అక్కడ ఎంటర్ కొట్టండి మాస్టర్, కిందకు వస్తాయి వరుస పెట్టి ఒక్కొక్కటి. సన్ 2, సన్ దాటగా ఎంటర్ కొట్టండి సరిపోతుంది. వీనస్ 4. ఇవి కామన్ 4. ఈ కామన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టెప్, 6th స్టెప్ ఏమిటంటే దశాభుక్తి అంతరా సూక్ష్మాన్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఎట్లా సెలెక్ట్ చేయాలా? ఇది ఎలా సెలెక్ట్ చేయాలా అంటే ఏమి? అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఏం దశ నడుస్తా ఉంది? ఎప్పుడు 2000 డేట్ చెప్తేనే 12/8/2011. 12/8/2011. అప్పుడు మనము ఈ చార్ట్ లో పోవాలి. ఇక్కడ పోయి ఇక్కడ ఇదిగో దశ భుక్తి ఎప్పుడు 12 డేట్ చెప్పయ్యా స్వామి. 12/8/2011. 2011
అంటే శాటర్న్ ఈ Saturn. పీరియడ్ లో వస్తుంది. ఇది ఉమ్, ఇదిగో శాటర్న్ దశ. దీన్ని శాటర్న్ దశ. అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఏం దశ జరుగుతుంది? శాటర్న్ దశ జరుగుతుంది. శాటర్న్ తర్వాత భుక్తి 8 చూడండి. 2011 8 శాటర్న్ భుక్తి 2000 ఆగస్టు రావాలి. 2011 ఆగస్ట్ 2000 ఇది సన్ 2011 ఆగస్టు. అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఏం జరుగుతుంది అంటే శాటర్న్ దశ రవి భుక్తి జరుగుతా ఉంది. శాటర్న్ దశ రవి భుక్తి ఇవి ఉన్నాయా లేదా మన కామన్ దాంట్లో? సాటర్న్ రవి రెండు ఉన్నాయి సార్. రెండు ఉన్నాయి. ఇదిగో శాటర్న్ ఉన్నాడు, రవి ఉన్నాడు, రెండు ఉన్నాయి. ఇంకా మిగిలినది బుధ శుక్ర ఉన్నాయి. అవి చూడాల. బుధ శుక్ర చాట్ మళ్ళీ ఇది దీన్ని మళ్ళా సన్ లో శాటర్న్ దశ సన్ భుక్తి దీంట్లో 2011 ఆగస్ట్ ఎక్కడ వస్తుంది? 2011 ఇది శాటర్న్. ఇక్కడ నుంచి చూడండి ఆగస్టు 2011 దీని మధ్యలో వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎవరు మిగిలినారు? మెర్క్యూరీ. శాటర్న్ కాదయ్యా, అదే అక్కడ ఫస్ట్ తప్పకుండా అది అక్కడ యాక్చువల్ గా మెర్క్యూరీకి వెళ్ళాలి మనం. మెర్క్యూరీ ఆ తర్వాత సన్ తర్వాత మెర్క్యూరీ తర్వాత వీనస్ రావాలి. వీనస్ వచ్చిందా? ఇక్కడ ఉందా? అది మనకు కావాల్సినది. వాడు పోయినది ఉంది సార్. వాడు ఎప్పుడు పోయినాడు? 5వ తారీఖు 5 నవంబర్. ఇంకా లేదు. 5/10 5/10 2011 కదా. 5/10/2011 సార్. 7:00 పొద్దున 7:00. 5/10/2011 7:00కు పోయినాడు. అవును. అది ఇక్కడ ఉంది కదా, ఉంది. 5/10/2011 ఇక్కడ వీనస్ అంటే ఏమి? శాటర్న్ దశ వీనస్ భుక్తి, శాటర్న్ దశ సన్ భుక్తి, మెర్క్యూరీ అంతర, వీనస్ సూక్ష్మ. వీనస్ సూక్ష్మ అర్థమైందా సార్? వీనస్ సూక్ష్మ. శాటర్న్ దశ సన్ భుక్తి, మెర్క్యూరీ అంతర, వీనస్ సూక్ష్మ. ఇది మీరు అక్కడ రాసుకోవాలి. ఎక్కడ? ఆడ రాసుకోవాలంటే దీన్ని మనము క్లోజ్ చేసేసి మిగతా రాసుకున్నాం. దాంట్లోకి వెళ్ళండి మాస్టర్. కాపీ పేస్ట్. ఇక్కడ అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఏం దశ జరుగుతున్నది? శాటర్న్ దశ సన్ భుక్తి, మెర్క్యూరీ అంతర్దశ 12/8/2011. 8 మెర్క్యూరీ రాడు అంతే ఆడికే. అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ శాటర్న్ దశ సన్ భుక్తి వాజ్ రన్నింగ్. తర్వాత మనం దీన్ని సాఫ్ట్వేర్ లో పోయి మనము ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సన్ ద శాటర్న్ 3 అయినాక ఇంకా మిగతా 2 వచ్చినాయి. ఆ 2 వచ్చినాక పద్ధతి ప్రకారంగా మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. పద్ధతి ప్రకారం అంటే ఏంటి? ఇక్కడ వింశోత్తర దశ ప్రకారంగా ఇప్పుడు చూడు శాటర్న్ దశ మూన్ భుక్తి, సన్ భుక్తి నడుస్తా ఉంది. ఆ సన్ లో ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి మనము? సన్ తర్వాత మూన్ వస్తాడు, మూన్ తర్వాత మార్స్ తర్వాత రాహు తర్వాత ఎవరు వస్తారు? గురు తర్వాత శని తర్వాత బుధుని సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా లాస్ట్ మిగిలింది వీనస్ సూక్ష్మలో పడేసినాం. అట్లా అంటే దశ భుక్తి అంతర సూక్ష్మ. ఇది ఈ పీరియడ్ లో అంటే 4 అక్టోబర్
నుంచి 12 అక్టోబర్ లోపల వెళ్తా ఉన్నాయన అని చెప్పేసి చెప్పాలా మనం. వాడు ఎప్పుడు పోయినాడు? 5వ తారీఖు పోయినాడు. మనం 4 నుంచి 12 లోపల పోతాడంటే 5వ తారీఖే పోయినాడు. ఆ రోజు ట్రాన్సిట్ చూడాలా, లాస్ట్ పాయింట్ అది. సెవెంత్ పాయింట్ ట్రాన్సిట్. ఇదిగో ఇది లాస్ట్ పాయింట్, 7th పాయింట్. ఏమి? ట్రాన్సిట్ ఆన్ 5/10/2011 7:15 AM కర్నూలుకు ఇప్పుడు ట్రాన్సిట్ చేయాలా. ట్రాన్సిట్ చార్ట్ వేసుకోండి, ఏం నష్టం ఏం లేదు. ట్రాన్సిట్ ఇప్పుడు ట్రాన్సిట్ చార్ట్ తీస్తా. నటల్లోకి వెళ్ళి మార్చుకోవటం. ఏం చేయాలి? సన్ మూన్ అంటే 2 రాజగ్రహాలు, సన్ను మూను, అవి 2. తర్వాత DBASP. డి ఏమిటి? దశ శాటర్న్. తర్వాత భుక్తి రవి, తర్వాత అంతర మెర్క్యూరీ, తర్వాత వీనస్ సూక్ష్మ. ఇవి మొత్తం 6 రాసుకోవాలా. ఏం రాసుకోవాలా? సన్ ఈజ్ ఇన్ ది సైన్ ఆఫ్ మెర్క్యూరీ, స్టార్ ఆఫ్ మూన్, సబ్ ఆఫ్ శాటర్న్. అట్లా అంటే సన్ ఎదురుగా మెర్క్యూరీ, మూన్, శాటర్న్. అలాగే మూన్ ఎదురుగా జూపిటర్, శాటర్న్, మార్స్. అట్లా ఇదో ఇక్కడ నేను రాశాను చూడండి, అట్లా రాసుకోండి. ఇట్లా సన్, మూన్, దశాలార్డ్ శాటర్న్, భుక్తి లార్డ్, ఇవి. ఇది సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్. అట్లా వరుసగా ఆ ట్రాన్సిట్ చార్ట్ చూసి ఇక్కడ రాసుకోవాలి. ట్రాన్సిట్ చార్ట్ చూసి ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తరువాత ఇక్కడ స్టార్ లార్డ్లో కానీ సబ్ లార్డ్లో కానీ ఇక్కడ మనకు దశాభుక్తిలో వచ్చినటువంటి ప్లానెట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోండి. ఇప్పుడు సన్ అనేటువంటి వాడు మూన్, స్టార్, జూపిటర్ సబ్లో ఉన్నాడు. మూన్ అండ్ జూపిటర్. ఇక్కడ మనకు ఏవీ లేవు. మెర్క్యూరీ ఉన్నాడు కదా, సన్ ఫస్ట్ మెర్క్యూరీ వచ్చేసాడు కదా సైన్ లార్డ్ గా. తర్వాత మూన్, జూపిటర్, సన్, మార్స్. సన్ ఉంది. తర్వాత దశాలార్డ్ శాటర్న్, మెర్క్యూరీ, మార్స్, రాహు. మెర్క్యూరీ ఉంది. మెర్క్యూరీ ఇక్కడ రాహు కూడా. రాహు రిప్రజెంటేటివ్ ఏమి ఆ రోజు దాంట్లో? నటల్లోనా సార్? నటల్లో కాదు, ట్రాన్సిట్ లో. ఇప్పుడు చూస్తే కదా, ఇదిగో రాహు రిప్రజెంట్స్ మార్స్ అండ్ శాటర్న్ చూస్తున్నాడు కదా, శాటర్న్, మార్స్ అండ్ శాటర్న్. అంటే అప్పుడు మనకు శాటర్న్ వచ్చాడు కదా దాంట్లో పీరియడ్ లార్డ్స్ లో. ఓకే, వచ్చేసారు మార్స్, శాటర్న్. ఓకే సార్. అట్లా తర్వాత ఇక్కడ భుక్తి లార్డ్ సన్. ఇక్కడ చూడండి, సన్, మెర్క్యూరీ ఉంది. తర్వాత అంతరాలార్డ్, మెర్క్యూరీ, వీనస్ ఉన్నాడు కదా, వీనస్ కూడా ఉంది. సూక్ష్మాలార్డ్ మెర్క్యూరీ ఉన్నాడు, వీనస్ ఉన్నాడు. అట్లా ఆ రకంగా చూసుకోవాలా. లేదు అంటే ఇక్కడ వచ్చినటువంటి స్టార్ లార్డ్ లెవెల్లో, సబ్ లార్డ్ లెవెల్లో వచ్చినటివి మాత్రమే తీసుకొని మీరు ఈ 4 పోల్ సిగ్నిఫికేటర్ లో చూసుకోండి, ఉంటాయి ఇవన్నీ దాంట్లో దొరుకుతాయి. 4 పోల్ సిగ్నిఫికేటర్స్ లో, నాటల్ చార్ట్ లో 4 పోల్ సిగ్నిఫికేటర్స్ లో ఉంటాయి. ఇవి స్టార్ లార్డ్, సబ్ లార్డ్ వచ్చినట్టు ఇవన్నీ దాంట్లో టాలీ అవుతాయి. ఏదో ఒకటి స్టార్ లార్డ్ అన్నా, సబ్ లార్డ్ అన్నా ఆడ సూచీగ్రహంగా ఉంటాయి. ఓకేనా? హలో ఇప్పుడు ఓకే సార్, ఈ ట్రాన్సిట్ చార్ట్ నుంచి. ఓకే సార్, ఈ ట్రాన్సిట్ లో ఉన్నటువంటివి స్టార్ లార్డు, సబ్ లార్డు ఉన్నాయే, ఇవన్నీ కూడా మీరు 4 పోల్ సిగ్నిఫికేటర్ లో టాలీ అవుతాయి. ఇదన్నా ఏదో ఒకటి కనీసం. ఒక్కోసారి 2 వస్తాయి, ఏదో ఒకటి ఉంటుంది. అట్లా కూడా చూసుకోవచ్చు మీరు, ఎట్లయినా సరే. ఓకే సార్.
ఫస్ట్ స్టెప్ ఏమి, ఇప్పుడు చార్ట్ ఇచ్చిన బర్త్ పర్టికులర్స్ కు చార్ట్ వేస్తాం. ఇది చార్ట్ వేసినాం, ఇచ్చిన పర్టికులర్స్ ప్రకారంగా ఇది వస్తుంది చార్ట్. ఇది నేటల్ చార్ట్. నేటల్ చార్ట్ నిర్మించిన తర్వాత ఏమడిగినాడు, ఫారెన్ పోవాలి నేను అన్నాడు. అంటే అప్పటికేమి ఫారెన్ పోవడానికి 3912 చూడాలి. 3912 లో ప్రధానమైనటువంటి కస్తు 12. 12th కస్తు సబ్లార్డ్ జూపిటర్. వాడిగిన 3912 ను సూచించినట్లయితే విదేశాలకు వెళ్తాడు. అది ఫస్ట్ పాయింట్. దాన్ని చెక్ చేసినాం, విదేశాలకు వెళ్తాడని. జూపిటర్ అనేటువంటి వాడు 3912 ఉన్నాడు. చూడండి ఇదిగో 912 ఉన్నాడు. జూపిటర్ 9 and 12. జూపిటర్ 9 and 12 చూపిస్తున్నాడు. జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్, ఎవరు సబ్ లో ఉన్నాడు? జూపిటర్. సాటర్న్ సబ్. సాటర్న్ కూడా చూడండి, సాటర్న్ నేను ఇస్తున్నాడు. ఇదిగో 9 సాటర్న్ 912 ఇస్తున్నాడు. 9 కూడా ఉంది. ఓకే, అంటే వాడు 12th కస్తు సబ్ లార్డ్ జూపిటర్ అనేవాడు ప్లానెట్, స్టార్, సబ్ లెవెల్లో అన్ని ఓకే అయినాయి. ఓకే, మనకు ప్రామిస్ కు ఏ లెవెల్లో ఒకటి ఉన్నా చాలు, పాస్. ఓకే, తర్వాత ఏం చేయాలా? సెకండ్ స్టెప్ ఏమి? 4 పోల్ సిగ్నిఫికేటర్. ఇదిగో ఇది 4 పోల్ సిగ్నిఫికేటర్. 4 పోల్ సిగ్నిఫికేటర్ లో ఏమున్నాయి మనకు కావాల్సింది? 3 ఇవి రాసుకోవాలి. తర్వాత 9 రాసుకోవాలి. 12 ఇవన్నీ రాసుకుంటే మనకు గంపకు వచ్చా. ఎన్ని వచ్చాయా? 7 వచ్చినాయి కదా. 8 వచ్చినాయి. కాబట్టి దాన్ని ఫిల్టర్ చేయాలా. అంటే ఇప్పుడు ఇన్ని ప్లానెట్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనము దశాభుక్తి అంతరా సూక్ష్మ కనుక్కోవాలంటే కష్టం కదా. కాబట్టి ఫిల్టర్ చేయాలంటే ఇంకొక జల్లెడ పట్టాలా. జల్లెడ ఏమిటిది? నెక్స్ట్ సబ్లార్డ్. ఈ 4 పోల్ సిగ్నిఫికేటర్ లో వచ్చినటువంటి సిగ్నిఫికేటర్స్ వరుసగా రాసుకొని వాడు ఎవరు సబ్ లో ఉన్నాడు అలా రాసుకోవాలి. వాళ్ళు ఏం సూచిస్తున్నాడు సబ్లార్డ్ లో, అదే మనము సబ్లార్డ్ సిగ్నిఫికేషన్ అంటాం. ఇదిగో ఇది. ఇప్పుడు ఇది సబ్లార్డ్ సిగ్నిఫికేషన్. ఏది సబ్లార్డ్ సిగ్నిఫికేషన్ రాసుకుంటారు. ఇవన్నీ 4 లో వచ్చినటువంటి ప్లానెట్స్, వాటి సబ్లార్డ్ ఏమేమి చెప్తున్నాడు ఇవన్నీ రాసుకుంటారు. దీని ప్రకారంగా చేస్తే 1 2 3 4 5 6 వచ్చినాయి. 6 వచ్చినాయి. మనకు కావాల్సింది 4. సరే, ఇంకొక ట్రై చేద్దాం అని ఆర్పీస్ జోలికి పోయినాం. ఆర్పీస్ 5 వచ్చినాయి. ఓన్లీ ప్రైమరీ కస్ట్ తీసుకున్నాం. మనం అన్ని తీసుకుంటే దాని మీద అవుతుంది 8 10 అవుతాయి. కాబట్టి వేస్ట్. ప్రైమరీ కస్ట్ మాత్రమే, ప్రైమరీ రూలింగ్ ప్లానెట్స్ తీసుకున్నాం. ఈ ప్రైమరీ రూలింగ్ ప్లానెట్స్ ఈ సబ్లార్డ్ సిగ్నిఫికేషన్స్ టేబుల్ దాంట్లో కామన్ వచ్చినటివి 4. ఏమి? మెర్క్యూరీ, సన్, సాటర్న్, వీనస్. ఈ 4 వచ్చినాయి. ఈ 4 వచ్చిన తర్వాత వీటిలోనే దశాభుక్తి అంతరా సూక్ష్మ మనము కూర్చోబెట్టుకోవాలా. అంటే కూర్చోబెట్టుకోవాలంటే మన దగ్గరికి ఎప్పుడు వచ్చినాడు వాడు? ఫలానా డేట్ ఆఫ్ బర్త్ వచ్చినాడు 12/8/2011. ఆ 12/8/2011 నాడు వచ్చినప్పుడు మన దగ్గర ఫ్రైడే అయింది. ఇక్కడ దశాభుక్తి చూస్తే మీకు తెలుస్తుంది. ఇదిగో ఈ సన్ సాటర్న్ వచ్చినాడు. సాటర్న్ దశ సన్ అంతరా జరిగేటప్పుడు వచ్చినాడు. అంటే ఏమి? అప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఇవి సాటర్న్ దశ సన్ భుక్తి నడుస్తా ఉంది. అవి 2 రూలింగ్ ప్లాన్స్ లో మన కామన్ ప్లాన్స్ లో వచ్చినాయి కాబట్టి ఇంకా మిగిలినవి 2. ఆ రెండింటిని ఒకటి భుక్తి ఒకటి అంతరా కూర్చోబెట్టుకుంటే అయిపోయాయి. అకార్డింగ్ టు వింశోత్తరి దశ ప్రకారంగా చెక్ చేసుకుంటూ వస్తే అయిపోయాయి. ఓకేనా? ఓకే మాస్టర్. అలాగే ఎలిమినేషన్ ఆఫ్ సబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి జనరల్ గా ఇక్కడ ఇందాక కుజ వచ్చేసి మనకు కావాల్సినటువంటి లేవు కాబట్టి తీసేసాం. ఏది 17 వచ్చింది అని ఇందాక మన సబ్లార్డ్ కాన్సెప్ట్ ప్రకారం ఎలిమినేషన్ చేస్తున్నాం కదా. ఒకసారి ఇక్కడ 17 వచ్చింది కుజాకి, అందువల్ల మనం తీసేసాం యాక్చువల్ గా. అవును, మళ్ళీ మనకు కావాల్సినవి 3 9 12 లో ఉంటే తీసుకుంటాం. అంటే ఆ మూడిటిలో మాత్రమే ఉండాలి. వాటికి ఫేవరబుల్స్ అనేటువంటి పదం అట్లా లేదు. ఓన్లీ ఫేవరబుల్. అందుకే చెప్పేది మీకు 3 9 12 3 9 12 అంతే. ఓకే. మ్యారేజ్ కి అయితే 2 7 11,
చైల్డ్ బర్త్ అయితే 2511 చైల్డ్, సెకండ్ చైల్డ్ అయితే 2711, థర్డ్ చైల్డ్ అయితే ఇంక అట్లానే ఎక్కించుకోవడమే. 2911 జాబ్ అనుకో 2610. ఓకే, అవి చూసుకోవాలి అంతే. ఓకే సార్. అది ఆ రకంగా చేసినాక ఈ దశాభుక్తి ఇవి చెక్ చేసుకోవాలా. ఇవి కూడా చూడాలి మీరు. శాటన్ అనేవాడు ఏం చెప్తున్నాడు? శాటన్ సిగ్నిఫికేషన్స్ లో 3, 9, 12 ఉన్నాయి. అవన్నీ సన్ 3, 9, 12 సూచించారు. ఉన్నాయి. మెర్క్యూరీ 3, 9, 12 ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఉన్నాయి. వీనస్ ఉన్నాడా లేదా సిగ్నిఫికెంట్ టేబుల్ చూసి రాసుకుంటే ఆటోమేటిక్ అదే అంటే ఓకే. ఇవి అయిపోయినాక ట్రాన్సిట్ లో సన్, మూన్, దశ, భుక్తి, అంతరా, సూక్ష్మ అవి సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్ రాసుకోవాలా. రాసుకున్న తర్వాత ఈ స్టార్ లార్డ్, సబ్ లార్డ్ దీనిలలో సామాన్యంగా ఇవే వస్తాయి. ఈ దశ, భుక్తి, అంతరా, సూక్ష్మ దానిలోనే వస్తాయి ఎక్కువ. అట్లా రాలేదు అంటే స్టార్ లార్డ్, సబ్ లార్డ్ లో ఉన్నటువంటి ఇవన్నీ మీరు 4 పోల్ సిగ్నిఫికెంట్ లో చెక్ చేసుకొని వచ్చింటాయి. ఆటోమేటిక్ గా ఇక్కడ దశాభుక్తి, అంతరా, సూక్ష్మ వచ్చిందంటే సామాన్యంగా ట్రాన్సిట్ కూర్చుంటుంది. ఇంకా ఎప్పుడో కర్మకు ఫెయిల్ అయ్యేది చెప్పలేం. ఓకే సార్. అందుకే కనక్ బోస్మియా గారు ఏం రాసినారు? ఆయన ఈజీ వే టు లెర్న్ కేపీ అని చెప్పేసి ఆయన ఏం చెప్తాడు? ఈజీ వే టు లెర్న్ కేపీ అంటే ట్రాన్సిట్ ఉండదు దాంట్లో. ఒక్కొక్క పుస్తకం 2000, 3000 అట్లా 2000 చిల్లర పెట్టినాడు. 2000 ఏమో 2200 పెట్టాడు. అంటే మేమల్లా అట్లా చేసిన వాళ్ళమే. రూలింగ్ ప్లాన్స్ లో పోండి. ఆ రూలింగ్ ప్లాన్స్ 4 పోల్ సిగ్నిఫికెంట్ లో వచ్చినట్టువే దశా, భుక్తి, అంతా సూక్ష్మ కూర్చోబెట్టుకునేది. ఆడికి చాలు. డిబిఏ కాడికే ఎస్ గుడ్ చెప్పడు ఆయన. డిబిఏ కాడికే చెప్పు చాలు అంటాడు. ఓకే.